నమస్కారం వాద్య న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. సాగర తీరంలో ఆరోగ్య సమాజానికి మహాయజ్ఞం. యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు. పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తులు. యోగాతో అందరికీ ఆరోగ్యం సాధ్యమన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. విజయనగరం మండల అధ్యక్షుడు మామిడి పీఠానికి ముప్పు. ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు పన్నాగం పన్నుతున్న అధికార పార్టీ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం కావడంతో విశాఖ యోగాంధ్ర గిన్నిస్ బుక్ రికార్డు నమోదైంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల మందితో నిర్వహించి ప్రపంచ దేశాలకు తెలుగువారి సత్తా చాటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్లో సంపాదన స్థానించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు యోగా దినోత్సవానికి విశాఖకు వేదికగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావడంతో యోగాంధ్రకు ప్రత్యేకత సంతరించుకుంది. విశాఖలో యోగాంధ్రను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మే 21 నుంచి నెల రోజుల పాటు అన్ని జిల్లాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఊరు, వాడ, పల్లె, పట్టణమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న టూరిజం ప్రాంతాలలో కూడా ప్రజలలో యోగాపై అవగాహన కల్పించేందుకు ప్రతిరోజు యోగా సాధన చేపట్టడం జరిగింది. యోగాలో అందరినీ భాగస్వామ్యులు చేసేందుకు యోగా సాధన చేసే ప్రతి ఒక్కరిని పేరును నమోదు చేసుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీంతో యోగా వల్ల ప్రజల్లో అవగాహన రావడంతో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుకు వచ్చారు. విశాఖలో నిర్వహించే యోగాంధ్రకు వచ్చే యోగా సాధకులు వచ్చేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర ఉన్న రహదారిని ఎంపిక చేసి 336 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. ఒక్కో కంపార్ట్మెంట్లో 1000 మంది యోగా సాధన చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలానే యోగాంధ్రకు వచ్చేవారిని ప్రత్యేక బస్సులలో తీసుకుని వచ్చి వారికి కేటాయించిన కంపార్ట్మెంట్ వదిలిపెట్టేలా ఏర్పాట్లు చేశారు. అలానే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా టెలిఫోన్ల ద్వారా సమాచారం పంపడంతో ప్రజలలో చైతన్యం రావడంతో 3,20,000 మంది యోగా పాల్గొని విజయవంతం చేయడమే కాకుండా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించింది. విశాఖలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. యోగాను ఒక ఉద్యమంగా అందరూ ముందుకు తీసుకుని వెళ్లాలని, ఈరోజు 175 ప్రపంచ దేశాలలో యోగా చేయడం సాధారణ విషయం కాదని అన్నారు. అందరి లక్ష్యం భారత సంస్కృతి అని యోగా దినోత్సవం ద్వారా చాటి చెప్పామని అన్నారు. యోగా మానత్వాన్ని పెంచుతుందని అన్నారు. యోగాకు వయసుతో సంబంధం లేదని, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది యోగా చేస్తున్నారని తెలిపారు. యోగా ప్రతిరోజు దినచర్యలో భాగంగా చేసుకుంటే ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని కోరారు. యోగాలో భారత్ గిన్నిస్ బుక్ రికార్డును సాధిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. सीधा साधा अर्थ होता है जुड़ना. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పటి ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. విశ్వనరులు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక వన్ ఎర్త్ వన్ హెల్త్ ఈ ఆరోగ్యం థీమ్ని
ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భారత్ జై హింద్. ఈ రోజు మిమ్మల్ని చూసిన తర్వాత 30 రోజుల పాటు ఒక దీక్షలా ఒక ఉద్యమంలాగా యోగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. సత్తా చాటారు. యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని మనం అందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకొని అందరిలో చైతన్యం తీసుకొస్తూ తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా పిలిపిస్తున్నా. ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై భారత్, జై आंध्र प्रदेश. योग का सीधा साधा अर्थ होता है जुड़ना, और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है. मैं बीते 1 दशक में योग की यात्रा को जब देखता हूं तो बहुत कुछ याद आता है. वो दिन जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले, और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए. आज की दुनिया में ऐसी एकजुटता, ऐसा समर्थन सामान्य घटना नहीं है. साथियों, आज मुझे इस बात की खुशी है कि हम सभी विशाखापट्टनम में हैं. ये शहर प्रकृति और प्रगति दोनों की संगम स्थली है. यहां के लोगों ने इतना अच्छा आयोजन किया है. मैं चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू को बधाई देता हूं. आपके नेतृत्व में आंध्र प्रदेश ने योगांध्रा अभियान का एक शानदार इनिशिएटिव लिया. యోగా సాధన ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, యోగాతోనే ఆరోగ్యంగా ఉంటారని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా స్థానిక రాజీవ్ క్రీడా ప్రాంగణంలో 5,000 మందితో యోగా ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ నెల రోజుల పాటు జిల్లాలో యోగాంధ్రలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. అందుకు సహకరించిన ప్రజాప్రతినిధులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ప్రజలు, జిల్లా అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా నుండి విశాఖపట్నంలో జరిగే యోగా కార్యక్రమానికి 31,000 మందిని పంపడం జరిగిందని, వెళ్లిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా జిల్లాలో 5,775 వెన్యూలలో సుమారు 9 లక్షల మంది యోగా సాధకులతో యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. మే 21వ తారీఖున ప్రారంభించి ఈరోజు జూన్ 21వ తారీఖున మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఆల్రెడీ విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, గౌరవ హెచ్ఆర్డీ మినిస్టర్ గారు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు 7 గంటలకి
విశాఖపట్నంలో సుమారు 5 లక్షలతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అలాగే మన జిల్లాలో కూడా 5,775 ప్లేసెస్ లో 8,92,000 మంది ఈ రోజు మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు విజయనగరంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జిల్లా న్యాయశాఖ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు పోర్ట్ఫోలియో జడ్జి విజయనగరం చెమలపాటి రవి, వారితో పాటు ఇతర హైకోర్టు న్యాయమూర్తులు చక్రవర్తి, శేషసాయి పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి చెమలపాటి రవి మాట్లాడుతూ యోగా మన దైనందిన జీవితంలో దినచర్యగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం బబిత, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. So this is also a good thing what I feel today. Everybody knows that how life is so stressful and how much anxiety one feels every day. This yoga is not a recent one, it's coming from ancient times. Now it is developing day by day. I firmly believe that yoga should also be a part of everyday life. The way we eat breakfast, the way we take shower, we should also do yoga every day to burst the stress and anxiety. Not doing yoga only on a yoga day, but one should do it every day. Every day phenomenon. So thank you for inviting me to this occasion. Everybody enjoy, take care. God bless you all. యోగాను అభ్యసించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని విజయనగరం పట్టణానికి చెందిన యోగా గురువు విశ్రాంత ARASI ముప్పర్తి దుర్గాప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. యోగా దినోత్సవ వేడుకల్లో శనివారం ఇక్కడ పోలీస్ శిక్షణ కళాశాల గ్రౌండ్స్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో యోగా గురువు దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ 50 ఏళ్ల వయసు నుంచి ప్రతి ఒక్కరూ యోగా చేయడం ద్వారా షుగర్, బీపీ వంటి రోగాలకు గురి కాకుండా జీవించాలని సూచించారు. అభ్యాసకులచే వివిధ రకాల ఆసనాలు వేయించారు, ప్రాణాయామం చేయించారు. అనంతరం యోగా అభ్యాసకులు గురువు దుర్గారావుని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకుడు మురళీ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఇది అంతా ఎందుకంటే మనము బాగుండాలా, మన ఆరోగ్యం బాగుండాలా. మన ఈ ఎంతో యోగా వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవి మన భారతదేశంలో పుట్టిన యోగాని ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకొని అక్కడ నుండి మళ్ళీ మనం రిటాలిటేషన్ చేయాలి. అంటే మన దేశంలో పుట్టిన ఈ యోగాని ఆదర్శంగా వాళ్ళు తీసుకుంటున్నారు. మన పుట్టిన భారతదేశం వెనకబడిందో నేను ఈ విషయంలో మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అది మోడీ గారు మోటివేషన్ వల్ల ఇక ముందు కూడా అందులో ప్రజల్లో చైతన్యం తెప్పించి రోజు కూడా అంటే సమయాన్ని బట్టి వాళ్ళకునే సమయాన్ని 24 గంటలు ఏదో ఒక గంట సాధన గురించి, యోగ సాధన గురించి చేస్తే ఆరోగ్యం బాగుంటుందని మన మోడీ పిలుపు మేరకు ఈరోజు మేము 365 రోజులు 365 డేస్ మేము కూడా యోగా క్లాసెస్ ఇక్కడ ఉచిత యోగా క్లాసులని నిర్వహించడం జరిగింది. కరెక్ట్గా 1 సంవత్సరం అయింది. ఇది చాలామంది స్పందన చేశారు. చాలామంది శిక్షార్థులు వస్తున్నారు. వాళ్ళకి నా సాహశక్తులు అందిస్తూ నాకు తెలిసిన యోగా మీద అవగాహన మీద వాళ్ళ క్లాసులు చెప్పడం జరిగింది. CBM స్కూల్ అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం కోర్టులో ఉంటుండగా కొనుగోలు చేసిన వైసీపీ పార్టీ నాయకుడు అదే స్కూల్లో ఎవరూ లేని సమయంలో భూమి పూజ చేసి పారిపోవడం ఖచ్చితంగా కోర్టు ఆదేశాలు ధిక్కరించడమే అని, అటువంటి వ్యక్తిపై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కూటమి నాయకులు డిమాండ్ చేశారు.
సిబిఎం స్కూల్ వద్ద సిపిఐ, జనసేన, బీజేపీ, ఎంఆర్పీఎస్, రైతు సంక్షేమ సంఘం, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సిబిఎం స్కూలును కారు చౌకగా అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయించుకుని భూమి పూజ చేస్తే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఏ క్షణంలోనైనా సిబిఎం స్కూల్లో ఎటువంటి అక్రమ కట్టడాలు కట్టడానికి ప్రయత్నాలు చేస్తే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు స్కూల్ వద్ద చేపడతామని హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో వాళ్ళ అన్న తీసుకొని చాలా రకాలుగా దీన్ని అన్యాక్రాంతంగా లాగేసుకుందామని చెప్పి ప్రయత్నంలో భాగంగా తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక తప్పుడు మనిషిని ఇక్కడ కరస్పాండెంట్గా పెట్టుకొని ఆయన సహకారంతో ఆయన పేరు మీద మ్యూటేషన్ మార్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. బొబ్బిలి రిజిస్టర్ ఆఫీస్లో చేస్తే మొత్తం అందరికీ తెలిసిపోతుందనే భయంతో చీపురుపల్లి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ ఈ భూమి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరిగింది. దాన్ని వెంటనే ప్రజా సంఘాలు కానీ, జనసేన పార్టీ కానీ, మిగతా అన్ని పక్షాలు కూడా ముక్త కంఠంతో దీన్ని అడ్డుకోవడం జరిగింది, ఖండించడం జరిగింది. అందులో భాగంగానే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దీని మీద కలెక్టర్ గారికి కానీ, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కానీ, అలాగే మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ అందరికీ కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన పిటిషన్లకు ఆధారంగా చేసుకొని 16వ తారీఖున 16 జూన్ 2025 జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి, కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు ఈ నోటీస్ రావడం జరిగింది. ఆ మ్యూటేషన్ని రద్దు చేయడం జరిగింది. అలాగే ఈ తప్పుడు రిజిస్ట్రేషన్ ఏదైతే జరిగిందో ఆ రిజిస్ట్రేషన్ కూడా అడ్వాన్స్లో పెట్టడం జరిగింది. అంటే విజయనగరం నియోజకవర్గంలో వైసీపీకి గట్టి దెబ్బ తగలనుంది. వైసీపీ ఖాతాలో ఉన్న మండల అధ్యక్షుడి పీఠానికి ముప్పు ఏర్పడనుందా? మండల అధ్యక్షుడి పీఠంను కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ వేస్తున్న ఎత్తుగడలేంటి? మండల అధ్యక్షుడి పీఠంలో కొనసాగడానికి ఏడాది సమయం ఉన్నప్పటికీ టీడీపీ పీఠం కోసం ఎందుకు తహతహలాడుతోంది? ఎంత జరుగుతున్నా మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఎందుకు మౌనం వేయడం లేదు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్వామికి అంతా తానే వ్యవహరించిన మామిడిపై టీడీపీ పెట్టబోయే అవిశ్వాసంపై కోలగట్ల ఎందుకు దాటవేసే ధోరణి అవలంబిస్తున్నారు అన్నది అందరిలో ఆసక్తి నెలకొంది. విజయనగరం మండల రాజకీయ రణరంగంపై వాజీ ప్రత్యేక న్యూస్ కథనం ఇప్పుడు మీకోసం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్తో ఈరోజు పలు కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న కూటమి ఇప్పుడు మండల పరిషత్తులపై దృష్టి సారించింది. దీంతో రాజకీయాలు రోజుకో మార్పు చోటు చేసుకుంటుంది. విజయనగరం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలలో చకచక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విజయనగరం మండల పరిషత్ అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు నేడు విజయనగరం నియోజకవర్గానికి వ్యాపించాయి. అందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో మండల అధ్యక్ష పదవిని వైసీపీ కైవసం చేసుకుంది. నియోజకవర్గంలో ఉన్న 12 ఎంపీటీసీలు ఉండగా 8 వైసీపీకి, 4 టీడీపీకి నాడు కైవసం చేసుకున్నాయి. అయితే సంఖ్యాబలం వైసీపీకి ఎక్కువగా ఉండడంతో వైసీపీ నుంచి సారిక ఎంపీటీసీ మామిడి అప్పలనాయుడు కొనసాగుతూ వచ్చారు. గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్యమైన విజయం కూటమి సాధించడంతో అధికార బాధ్యతలు చేపట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల విషయంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో విజయనగరం ఎంపీపీ స్థానంపై టీడీపీ కన్నుపడింది. స్థానిక తెలుగుదేశం నాయకత్వం అందుకు అనుగుణంగా తమకు కావలసిన ఎంపీటీసీలను కూడగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీలో 4 సభ్యులను పదిలంగా ఉంచుకొని బలం పెంచుకొని మ్యాజిక్ ఫిగర్ను దాటాలనే ఉద్దేశంతో పావులు కదుపుతూ ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అటువైపుగా పయనిస్తున్నారు. ఆమె గెలిచే నాటికి 4 సభ్యులు బలంగా ఉండడం, ఆ తర్వాత జరిగిన రాజకీయ సమీకరణల దృష్ట్యా వైసీపీకి చెందిన నారాయణపురం, మలిచర్ల ఎంపీటీసీలను ఆపరేషన్ ఆకర్షతో తమకు అనుకూలంగా మార్చుకొని పసుపు కండువా వేసి ఎమ్మెల్యే అదితి గజపతిరాజు 2 ఎంపీటీసీలను పార్టీలో చేసుకున్నారు. దీంతో టీడీపీ 6, వైసీపీ పాలక మండలికి 6 సభ్యులతో సరసమానంగా నిలిచారు. అయితే అక్కడితో ఆగకుండా టీడీపీ మరో అడుగు ముందుకు వేసి మే నెలలో జరిగిన టీడీపీ మినీ మహానాడులో మలిచర్ల ఎంపీటీసీకి పసుపు కండువా వేసి పార్టీలో చేర్చుకున్నారు. దీంతో టీడీపీ బలం 7కు చేరింది. ఇక మ్యాజిక్ ఫిగర్కి 1 సభ్యుడు మాత్రమే అవసరం ఉంది. దీంతో టీడీపీ చాప కింద నీరులా ఆపరేషన్ ఆకర్షకు పదును పెడుతున్నారు. మండల అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఇంకా 2 నెలల సమయం ఉండడంతో టీడీపీ ఆచితూచి అడుగులు వేస్తూ ఎంపీపీ పీఠం కైవసం చేసుకునేందుకు ఎత్తుకు పైవెత్తులు వేస్తోంది. అందులో భాగంగా అవిశ్వాస తీర్మానం పెట్టే సమయానికి
మరో 2 వైసీపీ సభ్యులు టీడీపీకి పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలియజేసే విధంగా పక్కా ప్లాన్తో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా సభ్యులు పార్టీ ఫిరాయించకుండా అడ్డుకోవడానికి వైసీపీ ప్రయత్నించకపోవడంపై ప్రశ్నార్థకంగా మారింది. మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కనుసన్నల్లో ఎంపీపీ స్థానాన్ని నిలబెట్టుకున్న వైసీపీ ఎందుకు నిశ్శబ్దం వహిస్తుంది అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలలో ఓటమి పాలు అయిన తర్వాత మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కేడర్కు కార్యకర్తలకు దూరంగా ఉండడం వలన విజయనగరం నియోజకవర్గంలో వైసీపీ పట్టు కోల్పోయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఏది ఏమైనప్పటికీ విజయనగరం ఎంపీపీ స్థానం మరో 2 నెలల్లో టీడీపీ కైవసం చేసుకోవడం ఖాయమనిపిస్తోంది. దీనికోసం ఇప్పటికే వైసీపీకి చెందిన 2 ఎంపీటీసీలు టీడీపీ సహకారంతో ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతో టచ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ టీడీపీ మ్యాజిక్ ఫిగర్ సాధిస్తే మండల పరిషత్ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో అనేది ఉత్కంఠ నెలకొంది. స్వర్గీయ ఎన్టీఆర్ మండల వ్యవస్థను తీసుకొచ్చిన నాటి నుంచి విజయనగరం మండలం అధ్యక్ష స్థానాన్ని తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే మండల అధ్యక్ష పదవిని అలంకరిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు టీడీపీ ఉన్న సభ్యుల్లో 3 కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కాగా మరొకటి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. అయితే ఎంపీపీ స్థానంపై అదితి గజపతిరాజు కొలువులో అంతా తానే వ్యవహరిస్తున్న నాయకుడు కానీ నాయకుడు కన్నుపడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత ప్రభుత్వ హయాంలో ఎంపీటీసీ ఎన్నికలు జరిగినప్పుడు ఎంపీపీ అభ్యర్థిగా ద్వారపూడి ఎంపీటీసీని ప్రకటించడంతో ఎన్నికల ఖర్చు నిమిత్తం మిగతా సభ్యులకు ఆర్థిక వనరులు కూడా సమకూర్చినట్లుగా టీడీపీ నాయకులు కార్యకర్తల్లో చర్చ జరుగుతుంది. అయితే మండల పీఠంపై కన్నేసిన షాడో నేత విజయానికి జిల్లా పార్టీకి పెద్ద దిక్కు అయిన మాజీ మంత్రి కేంద్ర మంత్రి పోసపాటి అశోక్ గజపతిరావు దృష్టికి బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తుంది. అందుకు కూడా స్పందిస్తూ గతంలో మాదిరిగానే ఎన్నిక జరుగుతుందని ఎటువంటి అపోహలకు పోవద్దని నాయకులను వారించినట్లుగా తెలుస్తోంది. మరి టీడీపీ మ్యాజిక్ ఫిగర్ సాధిస్తే ఎంపీపీ స్థానం వైస్ ఎంపీపీల పీఠాలు ఎవరిని వరుస్తాయో వేచి చూడాలి. మరి కొత్తగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న కార్యక్రమం కాదు. ఆ రోజు 1995లో ఎన్టీ రామారావునే దించేశారు గద్దె మీద. ఎన్టీ రామారావు పార్టీ స్థాపించుకొని ఎన్టీ రామారావు ముఖం చూపించి ఓట్లు తెచ్చుకుని ఎన్టీ రామారావునే ఆ పదవి నుంచి దించేశారు. ఆ కృత్రిమ రాజకీయాలు కుతంత్ర రాజకీయాలు ఈ రాష్ట్రంలో అనేకం జరుగుతున్నాం, మనం చూస్తూనే ఉన్నాం. ఏదో ఆశ పెడుతున్నారు, ఆశకి వెళ్తున్నారు. సరే నిజంగా మాకు బలం లేకపోయి ఉంటే ఆ అవిశ్వాస తీర్మానాన్ని ఎగితే మేము పదవులు వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాం. ఒకవేళ మాకే బలం ఆ రోజు నిరూపణ జరిగితే మేము కంటిన్యూ అవుతాం. ఈ రాష్ట్రంలో విజయనగరంలో పెడతారు అనే మాట కంటే ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అవిశ్వాసాలు పెట్టారు. అధికార దుర్వినియోగం చేస్తున్నారు. అలాగని మేము అధికారంలోకి వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ టైంకి పదవులు అయిపోయి కానీ మేము ఎప్పుడూ అటువంటి ప్రయత్నాలు చేయలే. అనేక ప్రాంతాల్లో బలం లేకపోయినా కూడా దౌర్జన్యాలు చేసి తీసుకెళ్లారు. అటువంటి పరిస్థితి వస్తే ఆ రోజున్న పరిస్థితులు బట్టి మేము ఏం చేయాలనేది నిర్ణయిస్తాం. జిల్లా కలెక్టర్ ఎదుట ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్న యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం గజపతినగరం నియోజకవర్గ కన్వీనర్ పైడిపు నాయుడు పిలుపునిచ్చారు. శనివారం విజయనగరం జిల్లా గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో యువత పోరు గోడపత్రికను ఆవిష్కరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి 3000 తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. జడ్పీటీసీ గారతవుడు బూడి వెంకట్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయినా కూడా నిరుద్యోగ భృతి ఈ రోజు వరకు ఇవ్వకపోవడం, డబ్బులు లేవు అని చేతులెత్తేయడం చాలా దుర్మార్గం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారో ఇచ్చేటంత వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజల్లోకి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పార్టీది తీసుకుని వెళ్తుంది. ఆ కార్యక్రమంలో యువతందరూ కూడా భాగస్వాములయ్యి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుద్యోగ భృతి ఇచ్చేటంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఏదైతే ఇవ్వటం లేదో దానిపైన కూడా యువత అందరం కూడా పోరాడడం జరుగుతుంది. జూన్ 27 నుంచి 30 వరకు కేరళలో ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలు నిర్వహిస్తున్నామని, సభలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ పిలుపునిచ్చారు. ఎల్బీజీ భవన్లో ఈరోజు మహాసభకు సంబంధించి గోడపత్రికలు ఎస్ఎఫ్ఐ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తుందని అన్నారు. ఇజ్రాయెల్ పాలస్తీనాపై దాడులు చేయడం దారుణమని, ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ పాలస్తీనాకు సంఘీభావంగా ఎస్ఎఫ్ఐ ఉద్యమిస్తుందని అన్నారు.
యోగాంధ్ర చేయడం మంచి విషయమే అయినప్పటికీ అనేక సమస్యలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. విద్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని, ఆకలిరహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 26 నుంచి 30వ తారీఖు వరకు కేరళ కోజికోడ్లో ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎడ్యుకేషన్ అనేది అందరి యొక్క హక్కు అనే నినాదంతో ఈ మహాసభలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ శాంతి వర్ధిల్లాలని చెప్పి ఈ ప్రపంచంలో శాంతిని కోరుకునే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఈ మహాసభలకు పాలస్తీనా నగర్గా పేరు పెట్టడం అనేది జరిగింది. ఇజ్రాయిల్ 600 రోజులకు పైబడి పాలస్తీనా పైన దాడి చేయడం, 60,000 మంది విద్యార్థులు, ఆడపిల్లలు, మహిళలు, చిన్నపిల్లలు ఈ దాడుల్లో చనిపోవడం విచారకరం. ఖచ్చితంగా ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా పాలస్తీనాకి సంఘీభావంగా ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. విద్యారంగానికి అన్ని హామీలు ఇచ్చి ఈరోజు అవన్నీ మర్చిపోయారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీలని 17 మెడికల్ కాలేజీలని ఈరోజు ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనతో P4 విధానంలో ఈరోజు 60 సంవత్సరాల పాటు లీజ్కి ఇచ్చే ప్రయత్నం కూడా ప్రైవేట్ వ్యక్తులకి చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూ ఉంది. ఇటువంటి విద్యా వ్యతిరేక విధానాలపైన గత ప్రభుత్వం పైన ఎస్ఎఫ్ఐ ఏ విధంగా పోరాడిందో ఈ ప్రభుత్వం మీద ఇప్పటికే స్టార్ట్ చేసాం. మరి భవిష్యత్తులో మరింత పోరాడుతున్నాం. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ, పుస్తకాల అమ్మకాలు, విద్యా హక్కు చట్టాన్ని తొంగలో తొక్కడం యథావిధిగా కొనసాగుతున్న, పర్మిషన్స్ లేకుండా స్కూల్స్ కాలేజీలు యథేచ్ఛగా పెడుతున్న విద్యాశాఖ అధికారులు కళ్ళు మూసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సరైన వైఖరి తీసుకోవడం లేదు. తల్లిదండ్రుల రక్తాన్ని, మాంసాన్ని ఈరోజు పిప్పి చేస్తున్నా సరే పట్టించుకోని పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఖచ్చితంగా వీటన్నింటిపైన ఎస్ఎఫ్ఐ మహాసభలో చర్చిస్తుంది. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చీపురుపల్లి బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామమల్లిక్ నాయుడు పాల్గొని యోగాసనాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా యోగాపై ఆసక్తి పెరిగేలా కొనసాగిన ఈ కార్యక్రమంలో అందరితో కలిసి యోగాసనాలు చేయడం ఎంతో ఉత్సాహాన్ని కలిగించిందని రామమల్లిక్ నాయుడు అన్నారు. మన శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగాను మన జీవితంలో భాగం చేసుకోవాలని యువనేత సూచించారు. లెవెన్త్ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మనం చూస్తే ఇప్పుడు దాకా గత 40 నిమిషాలుగా మనం ఇక్కడ యోగ సాధన చేస్తున్నాం. యోగా అనేది ప్రతిరోజు మన దినచర్యలో పెట్టుకుంటే ఓ పక్క మానసికంగా, అలాగే మరో పక్క శారీరకంగా మనం సంతోషంగా ఉండి జీవితం బాగా ముందుకెళ్ళడానికి అతి ముఖ్యమైన సాధన యోగా అని చెప్పి ఈరోజు మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ విషయాన్ని తెలిసి ఈ విషయాన్ని రోజు చేసే వ్యక్తులు ఈ దేశంలో అతి ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అంటే ఒకటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే, మరొకరు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా మరి ప్రధాని మోడీ గారు 11 సంవత్సరాల క్రితం మరి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత UN జనరల్ అసెంబ్లీలో మరి యోగా గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి ఆయన చెప్పడం జరిగింది. UN ని ఒప్పించడం జరిగింది. ఒప్పించిన తర్వాత జూన్ 21వ తేదీన మరి ఇంటర్నేషనల్ యోగా డే కింద దాన్ని ప్రకటించి పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో యోగా కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. సుమారు 5,000 మందితో యోగా నిర్వహణ చేసి యోగా ఆసనాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజు తప్పనిసరిగా యోగా చేయాలని పిలుపునిచ్చారు.
సుమారు 150 వెన్యూస్లో నియర్లీ ఒక 5 లక్షల మంది దాకా యోగాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది మన విశాఖపట్నంలో మన గౌరవ ప్రధానమంత్రి గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సమక్షంలో విశాఖపట్నంలో 2 లక్షల మంది 3 లక్షల మందితో యోగా జరుగుతుంది. సో అదే సమయానికి అదే టైంకి యోగా ప్రోటోకాల్ని అనుసరించి మన పార్వతీపురం అన్యం జిల్లాలో కూడా ఈరోజు 3150 వెన్యూస్లో మనం చేస్తున్నాము. ఇప్పటి వరకు మనం 3160 మందిని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ మన జిల్లాకి యోగా కాంపిటీషన్స్ జరిగినప్పుడు కూడా స్టేట్ లెవెల్లో ఒక 10 పథకాలు వచ్చాయి. రాష్ట్ర స్థాయిలో మనం 2వ స్థానంలో ఉన్నాం. సో పార్వతీపురం జిల్లా హాస్పిటల్ వద్ద మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగశివజ్యోతి, ఆర్ఎంఓ డాక్టర్ శ్యామల ఆధ్వర్యంలో డెంటల్ డాక్టర్ శ్యామల రాజు మహంతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనల మేరకు యోగాంధ్ర 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నినాదాలు చేశారు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ ఇస్తూ హాస్పిటల్ నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ శ్యామల రాజు మహంతి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జిల్లా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ నాగజ్యోతి, ఆర్ఓ డాక్టర్ శ్యామల తదితరులు పాల్గొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా గౌరవనీయులైన మనం ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా యోగా అనేది ఒక వసుదైక కుటుంబం తయారు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. యోగా అనే సాధన వల్ల మనం అందరం కూడా ఒకటవుతాం, ఏకమవుతాం, మనలో ఐకమత్యం అనేది పెరుగుతుంది. ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క నినాదమే మనకి యోగా ఫర్ వన్ వరల్డ్ అండ్ వన్ హెల్త్. అంటే మనం అంతా యోగా సాధనని అందరం ఆచరిస్తే దీని ద్వారా మనం ఏకత్వం సాధిస్తాం. ఒక వసుదైక కుటుంబం లాగా ఒకరికి కష్టం వస్తే ఒకరు ఆదుకునేటట్టుగా ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా మనం అందరం ఒకరికొకరు తోడుంటామని మన ప్రధానమంత్రి గారు ఈ ఉద్దేశంతో మనకు సూచించారు. దాన్ని మనం అందరం ఆచరిద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా సాలూరు పట్టణ ప్రజలు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద మున్సిపల్ సిబ్బందితో పాటు ప్రజలు అధిక సంఖ్యలో యోగా నిర్వహించారు. పట్టణంలో గల పోలీస్ స్టేషన్ నందు పోలీసులు, స్కూల్ పిల్లలు అందరూ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేశారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సాగర తీరంలో ఆరోగ్య సమాజానికి మహాయజ్ఞం. యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు. పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తులు. యోగాతో అందరికీ ఆరోగ్యం సాధ్యమన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. విజయనగరం మండల అధ్యక్షుడు మామిడికి పీఠానికి ముప్పు. ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు పన్నాగం పన్నుతున్న అధికార పార్టీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.